హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ అండ్ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ముందుగానే 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్ డీప్ ఫ్రై కోసం కుక్కర్లో ఆయిల్ వేసాను. ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేయాలి. థిక్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలో 5 ఎగ్స్ని ఫ్రై చేయాలి. అవి కొంచెం రెడ్డిష్ అయినప్పుడు 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, పించ్ ఆఫ్ పసుపు వేయాలి. అవన్నీ కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత వాటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ టైంలో కొంచెం గ్యాస్ సిమ్లో ఉండాలి, లేదంటే కారం మాడిపోతుంది. అదే గిన్నెలోనే 2 బుడ్డీల నూనె వేసుకోవాలి. లైక్ మన రైస్కి తగినంత ఆయిల్ పోసుకోవాలి. అందులోనే నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ని యూజ్ చేశాను, 2 మీడియం టమాటాలను యూజ్ చేశాను, 3 పచ్చిమిర్చి యూజ్ చేశాను. బిర్యానీకి వాడే మసాలా దినుసులు లైక్ లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాపత్రి ఇవి వాడాము. జస్ట్ పులావ్ కాబట్టి బిర్యానీ ఫ్లేవర్ కోసము 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ బాగా కొంచెం రెడ్డిష్గా అయిన తర్వాత టమాటా వేయాలి. ఇవన్నీ 3 మగ్గిన తర్వాత టమాటాలు కొంచెం మెత్తబడి వాటర్ బయటకు వచ్చిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వేయాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇక్కడ మనం ఉప్పు కారం ఆల్రెడీ ఎగ్స్లో వేసుకున్నందుకు కొంచెం తక్కువ వేసుకున్నాము. 100 గ్రామ్స్ ఆఫ్ పెరుగు తీసుకోవాలి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఫ్లేవర్